అందరికీ నమస్తే అండి. పాపం మన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఆయన గతంలో చేసిన కామెంట్లు చాలామంది మర్చిపోయి ఉండరు. ఈ ఛానల్ చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన గతంలో చేసిన కామెంట్స్ మర్చిపోలేదని అనుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూలో ఆయన యాడికెళ్ళి తీసుకొచ్చి ఇస్తాం పైసలు, ఇంట్లో ఆడాళ్ళ పుస్తులు, ఇంట్లో పిల్లల పుస్తులు తీసుకొచ్చి ఏమైనా ఇస్తామా, ఖర్చు పెడతామా అని మాట్లాడారు. అంటే రాజకీయాల్లో తనకైన ఖర్చుల గురించి, తను అవినీతి చేస్తున్నారని, తను అక్రమంగా సంపాదించుకుంటున్నారని ఎదురుగా ఉన్న జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడిగినప్పుడు ఆయన అటువంటి సమాధానం ఇచ్చాడు. మరి పైసలు యాడ్ నుంచి తీసుకొస్తారు, ఎన్నికల్లో ఇంత ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ ఇంత అవుతుంది, ఇంట్లో పిల్లల పుస్తులమ్మి తీసుకొస్తామా అని అన్నాడు. అలాగే ఇంకొక సందర్భంలో జనసేన పార్టీకి అతనికి ఒక వివాదమైన జనసేన పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకున్నప్పుడు అతను ఒక మాట వదిలాడు. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి మాటలే వాడతాము అని చెప్పి ఒక మాట అన్నాడు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆయన వాలంటీర్లకు తన నియోజకవర్గంలో తన మార్కాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక 2 నెలల కిందటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, అది ఇది అన్నాడు. ఒక సామాజిక వర్గం నన్ను టార్గెట్ చేసింది వైసీపీలో అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఏమైందో ఏంటో, పార్టీకి అతనికి రాజీ అయింది, ఆ సామాజిక వర్గానికి అతనికి రాజీ అయింది. మొత్తానికైతే ఆయన మార్కాపురం నుంచి అభ్యర్థిగా దిగుతున్నారు. ఆయన వాలంటీర్లకు ఒక వల వేశారు, ఒక ఎర వేశారు. వాలంటీర్లు అంటేనే వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు అంటేనే ఆ పార్టీ సభ్యులు, వాలంటీర్లు అంటేనే వైసీపీ ఏం చెప్తే అది చేయాలి, వైసీపీ వాళ్ళ కోసం పని చేయాలి. కానీ ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందిగా వాలంటీర్లలో. 5,000 జీతం ఇస్తున్నారు, మా చేత చాకరీ చేయించుకుంటున్నారు, మాకేమో జీతం పెంచట్లేదు, మాకు అడ్డగోలు పనులన్నీ చేస్తున్నారనే బాధ ఉంటుందిగా. ఆ బాధ పోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వాలంటీర్లకు బహుమతులు వేస్తున్నారు. విజయవాడలోనేమో రైస్ కుక్కర్లు ఇచ్చారు, ఇంకెక్కడో ఉంగరాలు ఇచ్చారంట, కొంచెం మంచి కాస్ట్లీవే, ఇంకెక్కడో వేరే బహుమతులు ఏవో ఇచ్చారంట, ఇంకో చోట స్మార్ట్ వాచ్లు ఇచ్చారంట. సో ఇక్కడ అన్నా రాంబాబు గారు స్వీట్ బాక్సులు ఇచ్చారు. ఉత్తి స్వీట్ బాక్స్ ఇస్తే బాగోదులే అని చెప్పి అందులో ఒక కవర్ పెట్టారు. ఆ కవర్లో ఒక 5,000 రూపాయలు క్యాష్ పెట్టారు. సో ఇది వాలంటీర్లకు వాళ్ళు ఇచ్చిన బహుమతి. అన్నా రాంబాబు గారు తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి వాలంటీర్కి కూడా ఈ గిఫ్ట్ బాక్సులు పంపించారు. మరి అవి సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. ఆ తర్వాత రేపు పొద్దున్న ఎన్నికలకు కూడా కొన్ని కోట్లు ఖర్చు చేయాలి. మరి ఎన్ని కేజీల పుస్తులు అవన్నీ ఆయన అన్నారు కదా, ఆయన అన్నమాటే పుస్తులు అమ్మి తీసుకొస్తామా ఇవన్నీ అని. మరి ఎన్ని కేజీలు పుస్తులు అమ్మితే ఇన్ని పంచగలరు, ఎంతెంత స్వీట్ బాక్సులు పంచగలరు, ఆ స్వీట్ బాక్సులో కవర్లో పెట్టగలరు. సో అంటే ఎంతో నీతి నిజాయితీ దర్పం అది ఇది మాట్లాడుతున్నప్పుడు మాట్లాడడానికి చాలా బాగుంటాయి. కానీ ఎన్నికలు వచ్చేసరికి చేయాల్సిన పనులన్నీ చేయాల్సిందే. అందులోకి మార్కాపురం నియోజకవర్గంలో ఆయనకు పరిస్థితులు అంత బాగాలేవు. ఆయన గతంలో 2009లో గిద్దలూరు నుంచి పోటీ చేశారు, గెలిచారు ప్రజారాజ్యం. 2014లో టీడీపీ తరపున గిద్దలూరు నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. 2019లో వైసీపీ తరపున గిద్దలూరు నుంచి పోటీ చేశారు, భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వైసీపీ ఆయన మీద గిద్దలూరులో వ్యతిరేకత రావడంతో అతన్ని తీసుకొచ్చి మార్కాపురం వేసి మార్కాపురం ఎమ్మెల్యే గారిని గిద్దలూరు వేశారు. సో ఇప్పుడు మార్కాపురంలో టౌన్ వరకు పర్ల ఆయనకు ఆర్యవైశ్య కమ్యూనిటీ బలం బాగానే ఉంది. కానీ ఇటు వచ్చి మార్కాపురం రూరల్ మండలం, కొనకనమెట్ట మండలం, ఈ 2 ప్రాంతాల్లో రెడ్డి ఓటింగ్ ఎక్కువ. ఈవెన్ మార్కాపురంలో కూడా రెడ్డి ఓటింగ్ ఎక్కువ అనుకో. సో రెడ్డిస్లో ఇతని మీద కొంత వ్యతిరేకత ఉంది. యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనకనమెట్ల మండలం స్ట్రాంగ్, ఆ పార్టీకి కొనకనమెట్ల మండలం ఈజీగా మినిమం తక్కువలో తక్కువ 6,000-7,000 మెజారిటీ వస్తుంది. కానీ ఈయనకు అభ్యర్థిగా ఇచ్చిన తర్వాత ఆ మండలంలో కొంత ఓట్లు తగ్గాయి వైసీపీకి. ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఓటింగ్ తగ్గింది. పైగా అక్కడ ప్రత్యర్థి కందుల నారాయణ రెడ్డి గత 2 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఇప్పుడు కాస్త సింపతి ఉంది. మేబీ ఆయనకు టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేస్తుందో లేదో తెలియదు, కానీ ఆయన కాకపోయినా ఎవరికైనా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకే ఇస్తారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్గా ఒక జాగ్రత్తగా ప్లాన్ మీద వెళ్తున్నారు. సో మార్కాపురంలో గతంతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ కొంచెం బాగానే ఉంది, యాక్టివ్గానే ఉంది. పొదిలి మండలంలో పట్టుంది, మార్కాపురం టౌన్లో కూడా పట్టుంది. వాళ్ళు మార్కాపురం రూరల్ అలాగే కొనకనమెట్లలో కాస్త వర్కౌట్ చేసుకుంటున్నారు. సో వచ్చే ఎన్నిక అన్నా రాంబాబు గారికి పరీక్ష, టైట్ ఎలక్షన్, చాలా కష్టం గెలవడం. అందుకని ఆయన ఇప్పటి నుంచే వాలంటీర్ల ద్వారా ఒక ఎరవేసి వాలంటీర్లను దగ్గర చేసుకొని వాలంటీర్లను ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా చేస్తున్నారనమాట. ఆ గిఫ్ట్ బాక్సులు అవి వీడియో అందరూ చూశారు కదా, నేను ప్రత్యేకంగా వీడియో చూపించక్కర్లా. ఆ గిఫ్ట్ బాక్స్ ఉంది, స్వీట్ బాక్సు. ఆ స్వీట్ బాక్స్ తీసిన తర్వాత స్వీట్లు ఉన్నాయి. ఆ స్వీట్లలో ఒక కవర్ ఉంది, ఆ కవర్లో క్యాష్ ఉంది. ఆ క్యాష్ 5,000 రూపాయలు అనమాట. మరి ఎన్ని పుస్తలు అమ్మారు ఏంటో
థ్యాంక్ యూ.